బోల్పూర్ అనే చోట ఈవీఎంలు తరలిస్తున్న వాహనాన్ని బీజేపీ వాళ్ళు మరోసారి పట్టుకున్నారట. 4 గంటల పాటు ఈ వాహనాలు ఎక్కడున్నాయి. సో ఇది ఈ ప్రాక్టీస్ అందరూ మొదలెట్టేసినట్టున్నారు. ఒకసారి ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. తులసిరెడ్డి గారు, ఈ ఈవీఎంలు తరలిస్తున్న వాహనాలని క్యాప్చర్ చేయటం, అది బీజేపీ వాళ్ళు పట్టుకు, బహుశా ఇది వెస్ట్ బెంగాల్ అయి ఉండొచ్చు. సో లాస్ట్ రిసార్ట్ అంటే ఆవిడ ఎక్కడ చిట్ట చివరి నిమిషం దాకా శ్రమపడేలాగా ఉన్నారు మమతా బెనర్జీ గారు. ఇది వచ్చేసి ఇంకా సావధాన భేద దండోపాయాలు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, తీవ్రంగా ఉన్నప్పుడు వచ్చేసి ఇంకా అన్ని ప్రయోగాలు. ఇప్పుడు గతంలో వచ్చేసి రిగ్గింగులు, ఇప్పుడు రాయలసీమలో కడపలో వచ్చేసి ఇవన్నీ ఎప్పుడో జరిగేటి ఇవన్నీ వచ్చేసి ఇంకా మిగతా చోట కంటే ఎక్కువ జరుగుతాయి. ఇక్కడ ఆల్మోస్ట్ రాజకీయ పెద్ద స్థాయి నాయకులు అంతా ఆల్మోస్ట్ ఒక 4-5 బూతులు రిగ్గింగ్ చేసుకుని గెలిచిన వాళ్ళే. మొత్తం ఈ కడప జిల్లా వరకు తీసుకుంటే పెద్ద పెద్ద నాయకులందరూ 1, 2, 3, 4, 5 బూతులు, అంటే ఎవడు ఎక్కువ చేసుకుంటే రిగ్గింగ్ చేసుకుంటే